చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు, గుర్తుందో లేదు. సుగారి ప్రీతి ఒక చిన్న పాప, 16 ఏళ్ళ పాప. ఆ పాపను దారుణంగా అత్యాచారానికి గురి చేసి చంపేసింది. ఆ కేసు జరుగుతుంది. తల్లి పోరాడుతుంది, సుగారి ప్రీతి తల్లి. మేమందరం 2019లో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది అడమ్మ. అన్న, మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది, మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి, మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అంటే. ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడినా కూడా రెండోసారి కూడా మాట్లాడమని అడిగినప్పుడు చుక్క చెప్పండి, నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా, నేను ఎట్లా వచ్చి మాట్లాడను, సరే చూద్దాం, జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా 2019లో, సరే చూద్దాంలేమ్మా వెళ్ళు అన్నాడు. ఏదో ఒక రోజు వెళ్ళిపోయిన 1 or 2 daysకో 3 daysకో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పెట్టారు. అంటే అప్పుడు మాకేమనిపించిందంటే ఇంకా ధైర్యం వచ్చింది, అపజయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు, వీ డోంట్ కేర్, మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ, మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి, అనేక వర్గాలకు సంబంధించి, అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నోసార్లు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. అపజయం మమ్మల్ని ఎప్పుడు నిరాశకు గురి చేయాలి. అంటే చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు, ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు. సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను, షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను, వాటర్ ఇష్యూస్ చూశాను, సాగునీరు ఇష్యూస్ చూశాను, తర్వాత నదులకి సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు, అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది. ఇది నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను. నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను. అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే, ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు. కాబట్టి గొప్ప మార్పు వస్తుంది. ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మండి, ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి సార్, వేరే ఆప్షన్. అక్కడే చెప్తున్నాడు ఒక్కరు, అతని ఇక్కడ మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి, మీ ఎమ్మెల్యే పేరు నా నోటితో పలికి నా నోరు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అతని పేరు కూడా పలకాలి. అంత వరస్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో. అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయల భూమి కుంభకోణం. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి ఈ ల్యాండ్ నాది, ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు. ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకో. మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది. ఇది ఓన్లీ టెంపరీ. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే 6 feet కంటే అవసరం లేదు. అయినా సరే ఆత్మ ఈ భూమి అంతా నాకు తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవాలి, లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఆక్యుపై చేయాలి. సస్తారు, అరగదు, గొంతు కట్టబడి చేస్తారు. ఇంతమంది కొన్ని లక్షల మంది, కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా చాలా స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.